హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్లో కరివేపాకు కారపొడి అండి. సో దీన్ని ఈరోజు నేను ప్రిపేర్ చేయలేదండి, మా అమ్మగారు ప్రిపేర్ చేశారు. కరివేపాకు మన హెయిర్కి అండ్ అలాగే ఐ సైట్కి అండ్ అలాగే స్కిన్కి అండ్ డైజెషన్కి చాలా మంచిదండి. సో ఎప్పుడు ఒకే విధమైన కారపొడులు కాకుండా ఇలా సింపుల్ వేలో కూడా ట్రై చేసి చూడండి, మన హెల్త్కి చాలా మంచిదండి. సో ఇందులో ఏ విధమైనటువంటి పప్పులు కానీ చింతపండు కానీ యూజ్ చేయకుండా చేశారండి. ఈ కారపొడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇలా కరివేపాకును ఒక పావు కేజీ వరకు తీసుకున్నారండి. వీటిని బాగా వాష్ చేసేసుకొని ఒక 2 డేస్ నీడల్లో ఆరబెట్టుకోవాలండి. లేదు అని అంటే అప్పటికప్పుడు వాటర్ అంతా పోయిన తర్వాత వీటిని డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చండి. ఇవి వచ్చేసి మనం 2 డేస్ ఆరబెట్టుకున్నటువంటి కరివేపాకండి. అండ్ ఇది వచ్చేసి డ్రై రోస్ట్ చేసుకున్నవన్నమాట అప్పటికప్పుడు. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ధనియాలు 2 టేబుల్ స్పూన్స్ అండి, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ అండ్ ఎండుమిర్చి 50 గ్రామ్స్ అండి, అండ్ వెల్లుల్లి వచ్చేసి ఒక పెద్ద వెల్లుల్లిపాయ అండి. ఈ 2 టైప్స్ వచ్చేసి మీకు చూపించడానికే వీడియో చేశానండి. ఇప్పుడు 2 డేస్ ఆరబెట్టుకున్న వాటిని మనం ఇలాగా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు అనమాట. అలా కొద్దిగా డ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టి చల్లారనివ్వాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇదే బాణలిలో వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఎండుమిర్చిని వేయించుకోవాలండి. ఒక 2 మినిట్స్ పాటు వేయిస్తే కొద్దిగా క్రిస్పీగా తయారవుతాయండి. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో కానీ ఇలాగా మిక్సర్ జార్లో కానీ తీసేసుకొని చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఇదే బాణలిలో ధనియాలు అండ్ అలాగే జీలకర్రను కూడా ఒక 2 మినిట్స్ పాటు వేయించుకోవాలండి. చూసారు కదా, ఇలా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో ఎండుమిర్చి అండ్ అలాగే కొద్దిగా సాల్ట్ అండ్ అలాగే మనం చల్లారి పెట్టుకున్నటువంటి ధనియాలు అండ్ జీలకర్రను వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి బరకగా. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇందులోనే కరివేపాకు అండ్ అలాగే వెల్లుల్లిని కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మన కారపొడి రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని ఒక నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చండి. సో మరిన్ని ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.